హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్తోని ఒక మంచి పర్సన్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఈరోజు అయితే ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి కాకతీయ డెవలపర్స్ ఆఫీస్ అనమాట. సో నేను లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు షేర్ చేశాను కదా డెవలపర్స్ వెంచర్స్ గురించి. సో ఆ వెంచర్ ఎండి గారితో ఈరోజు నేను ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తను వచ్చేసి నా కజిన్ సిస్టర్ అవుతుంది. సో ఇంకా కొంచెం క్లారిటీగా ఈ టాపిక్ ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పడం కోసం అనేసి నేను తన దగ్గరికి ఈరోజు అయితే వచ్చేసాను. సో ఇది వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుందన్నమాట. సో తను వచ్చేసి ఉమారెడ్డి. సో అక్క, మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చేసుకోండి. అందరికీ నమస్కారం. శ్రీదేవి చెప్పినట్టు ఇది అంటే శ్రీ సాయి కాకతీయ డెవలపర్స్. నా పేరు ఉమారెడ్డి. నేను గత 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 30 వెంచర్స్ కంప్లీట్ చేశాను. మోర్ దాన్ 1 lakh సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. కాకతీయ డెవలపర్స్ది క్యాప్షన్ మీరు చూసినట్లయితే ఓన్ యువర్ డ్రీమ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఉండాలి అనే కోరిక ఉంటుంది. వాళ్ళ ఓన్ ల్యాండ్ ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లల ఎడ్యుకేషన్కి యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా రకరకాలుగా ల్యాండ్ అనేది ఇట్స్ లైక్ గోల్డ్ మైన్. ఇంకా మనకు ప్రతి ప్రోడక్ట్ మనం ఏది కొన్నా దానికి డిమినిషింగ్ వాల్యూ ఉంటుంది ఎక్సెప్ట్ ల్యాండ్. మనం గోల్డ్ కొన్నా, ఒక సెల్ ఫోన్ కొన్నా, ఎనీ ఐటమ్ కొన్న తర్వాత మనం ఒక్కసారి బయటకు వచ్చామంటే మళ్ళీ దాని కాస్ట్ మనం ఈరోజు ఒక 1 lakh పెట్టి కొన్నామంటే దాన్ని మనం రీసేల్ చేయడానికి పోయినప్పుడు ఒక 90,000, 80,000, 85 డిమినిషింగ్ వాల్యూ ఉంటుంది. యాజ్ ఫర్ అస్ ల్యాండ్ ఈజ్ కన్సర్న్, ఈరోజు మనం 1 lakh పెట్టి కొన్నామంటే తప్పకుండా అది 1,10,000, 2 lakhs, 3 lakhs, 10 lakhs అవుతుంది, కానీ ఎప్పుడు 80-90 పడదు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ ఇన్వెస్టింగ్ ల్యాండ్. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు గత 20 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ల్యాండ్ ఉండాలి. సో అది మనం కొనాలి అంటే ఎయిదర్ ఇన్స్టాల్మెంట్ బేస్ ఆర్ అవుట్ రైట్ బేస్. కొంతమంది ఇన్స్టాల్మెంట్ అయితే ఈజీగా కొంటాము అనేది ఉంటుంది అందరికీ, స్పెషల్లీ లేడీస్. వాళ్ళు దాచుకున్న అమౌంట్ తోటి కూడా మంత్లీ ఇన్స్టాల్మెంట్ కడితే ఈజీ అవుతుంది అని. సో అట్లా నేను వెంచర్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఆన్ గోయింగ్ వెంచర్ అంటే ఇప్పుడు ఏదైతే రన్నింగ్ వెంచర్ ఉందో అది సాగర్ హైవే. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడున్న డిఫరెంట్ రోడ్స్లో అది వరంగల్ హైవే తీసుకోండి, విజయవాడ హైవే తీసుకోండి, శ్రీశైలం హైవే తీసుకోండి, కొంచెం స్టాగ్నెంట్ పొజిషన్కి వచ్చేసింది. వేరే సాగర్ హైవే కంటిన్యూస్ ఫ్లరిష్ అవుతుంది. బికాస్ చాలా ఎంఎన్సీ కంపెనీస్, రీజనల్ రింగ్ రోడ్, ఇట్లాంటి చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అక్కడికి వస్తున్నాయి. కాబట్టి ఆ రోడ్డు అంటే నా 20 years ఎక్స్పీరియన్స్లో చూస్తే సాగర్ హైవే చాలా బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను సాగర్ హైవేలోనే ఇప్పుడు వెంచర్ ఏదైతే మాది రన్నింగ్ వెంచర్ ఉందో ఇంపీరియల్ పార్క్, ఇది వచ్చేసి డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ 27 acres ఉంది. డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్ ద ఎమ్యూనిటీస్ అంటే వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఓవర్ హెడ్ ట్యాంక్, పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇవన్నీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వెంచర్ 27 acres ఉంది. డిఫరెంట్ సైజెస్ లైక్ 160 square yards, 200 square yards, 300 square, డిఫరెంట్ సైజెస్లో మన బడ్జెట్ని అనుగుణంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ 18 monthsలో పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఉంది కాబట్టి, అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మీరందరూ కూడా మీ సేవింగ్స్లో నుంచి కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు మంచి ఒక ఫ్యూచర్ని, సెక్యూర్డ్ ఫ్యూచర్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఒక చాలా మంచి వీడియో అనమాట. చాలామందికి కూడా యూజ్ అవుతుంది. భూమి మీద పెట్టినప్పుడు మన డబ్బులు అనేది అసలు ఎక్కడ వేస్ట్ అనేది కాదనమాట. సో మనము ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వీళ్ళది మొత్తం నేను డీటెయిల్స్ అనేది పెడతాను. ఒకసారి మీరు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. వెంచర్ చూడాలి అనుకుంటే కూడా వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాత వెంచర్స్ కూడా చూడవచ్చు అనమాట. డియర్ ఫ్రెండ్స్,
నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మాది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇంపీరియల్ పార్క్ అని. ఇది సాగర్ హైవేలో ఉంది. మనకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి చూస్తే 60 కిలోమీటర్స్ అవుతుంది. బట్ డోంట్ వరీ, డిస్టెన్స్ చాలా ఉంది అని మీరు అనుకుంటారేమో, కానీ మనకు ఫార్మసిటీ అనేది 70 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది, 65 to 70. సో మన వెంచర్ తర్వాతే ఫార్మసిటీ వస్తుంది. మీకు ఫార్మసిటీ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఇట్స్ నియర్లీ 20,000 ఏకర్స్లో మనకు సాగర్ హైవే నుంచి శ్రీశైలం రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫార్మసిటీ. సో మన వెంచర్ వచ్చేసి ఫార్మసిటీ కంటే ముందు మ్యాక్స్ ఒక 4-5 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అంటే దానికి డిఫరెంట్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి. కొన్ని కనెక్టింగ్ రోడ్స్ నుంచి వెళ్తే మనకు జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుంది. అదే మీరు హైవే నుంచి తీసుకుంటే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెంచర్ది, మనకు గొల్లపల్లి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ వచ్చింది. గొల్లపల్లి అంటే గొల్లపల్లి తర్వాత మన వెంచర్ జస్ట్ 1/2 కిలోమీటర్. సో దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇటు రీజనల్ రింగ్ రోడ్కి అటు ఫార్మసిటీకి మధ్యలో మన వెంచర్ ఉంది. ఈ వెంచర్ హైవే నుంచి మీకు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా విలేజ్ ఉంది, రైట్ సైడ్ అంతా మన వెంచర్ ఉంది. సో మ్యాక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వెంచర్కి లొకేషన్ పరంగా చూసుకుంటే ఫార్మసిటీ, మెనీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, సాగర్ హైవేలో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. చాలా అప్కమింగ్ సిటీ అంతా సాగర్ హైవే మీద వస్తుంది కాబట్టి దీనికి 100% మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు చింతపల్లి బాబా టెంపుల్ గురించి, ఫేమస్ బాబా టెంపుల్ గురించి విని ఉంటారు. బాబా టెంపుల్ కంటే ఒక 10 కిలోమీటర్స్ ముందే మనకు వస్తుంది. సో ఎటు చూసుకున్నా అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే అప్కమింగ్ సిటీ ఏదైతుందో దానికి చాలా కన్వీనియంట్గా ఈ వెంచర్ ప్లేస్ చేయడం ఉంది. ఇంకా యాజ్ ఫర్ ఎస్ ద డాక్యుమెంట్స్, ఫస్ట్ మనం ల్యాండ్ కొనాలనగానే మనకు డౌట్ వచ్చేది డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా అని. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి గవర్నమెంట్ అప్రూవ్ అంటే డిటిసిపి అప్రూవల్ వచ్చేసింది. డిటిసిపి అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. దాని అప్రూవల్ వచ్చింది అంటేనే 100% జెన్యూన్ లేఅవుట్, 100% గవర్నమెంట్ అప్రూవ్ లేఅవుట్. సో అప్రూవల్ ఉంది అంటే డెవలప్మెంట్ కూడా మనం చేయాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, అన్ని డెవలప్మెంట్స్, అన్ని అమ్యూనిటీస్, బ్లాక్ టాప్ రోడ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, పార్క్, ఇంతకుముందు చెప్పాను కదా, ఇవన్నీ ఫెసిలిటీస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 monthsలో అంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు ఏదర్ ఇన్స్టాల్మెంట్, ఇప్పుడు మనకు కాస్ట్ వచ్చేసి 6,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇన్స్టాల్మెంట్ అయితే మీరు ఈజీగా 18 monthsలో యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ మీరు పే చేసుకోవచ్చు. ఇదంతా ఫీజిబుల్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. అండ్ మై ఇంటెన్షన్ ఇస్ ఫస్ట్ హ్యాపీ కస్టమర్స్. మా కస్టమర్స్ అంతా హ్యాపీగా ఉంటే డెఫినెట్గా కంపెనీ హ్యాపీగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి మీరు మీ కన్వీనియంట్ ప్రకారం పేమెంట్ చేసుకోవచ్చు. మీ కన్వీనియంట్ ప్రకారం మీరు ప్లాట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అంటే మీరు సాయి కాకతీయ డెవలపర్స్ నుంచి ప్లాట్ తీసుకున్నారు అనుకుంటే మీరు కంపెనీ రూల్స్ అని కాదు, మీ కంఫర్టబిలిటీని బట్టి కూడా పేమెంట్ చేసే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ విజిట్ ద సైట్ ఫస్ట్. మీరు సైట్ విజిట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద పేమెంట్ సిస్టమ్, ప్లాట్ సైజ్, ఇవన్నీ మనం ఫర్దర్ డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో మరి ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.